అందరికీ నమస్కారం. ప్రైమ్ టెన్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అనేటివి స్టార్ట్ అయ్యాయి. ఈరోజు 175 మంది శాసనసభ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అటు ప్రతిపక్షంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఇటు అధికార పక్షంలో నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తరుణంలో ఇక్కడే ప్రధానంగా ఒక విషయం గుర్తుకొస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఘన విజయం సాధించినప్పుడు అప్పుడు ఒకానొక సందర్భంలో అసెంబ్లీ సమావేశంలోన నారా చంద్రబాబు నాయుడు గారి భార్యని అనరాని మాటలు అన్నారు. ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ. ఇలాంటి సభలోన మాట్లాడాల్సిన విషయాలు కాకుండా నోటికొచ్చినట్టు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు, ఇది తగదు, ఇది సభము కాదు అని అప్పుడు ఆయన ఆవేదనతో బరువెక్కున గుండెతో అసెంబ్లీని విడిచిపెట్టి ఒక సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు ఈ రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. నేను మళ్ళీ ముఖ్యమంత్రినైతే తప్ప ఈ అసెంబ్లీలోకి మళ్ళీ అడుగు పెట్టను అని సవాల్ విసిరి బయటకు వచ్చేశారు. అప్పుడు ప్రైవేట్గా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టుకొని ఆ ప్రెస్ మీట్లో కూడా ఆయన బాధను వెళ్ళగెక్తో కన్నీట పర్యంతమయ్యారు. అప్పుడు జనాల్లో కూడా విశేషమైన జనాదరణ వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం 2024 ఎన్నికల్లోన ఘన విజయం సాధించి ఎన్డీఏ కూటమిలో భాగంగా జనసేన, బీజేపీ, టీడీపీ పొత్తు వలన 164 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్నారు. కైవసం చేసుకున్న వెంటనే రాష్ట్రంలోన ఎవరైతే తన అధికార పరిధిని మించి ప్రవర్తించిన అధికారుల పైన వేటు వేశారు, ఎక్కడా తగ్గేది లేదు. ఎవరైతే రాజ్యాంగ నిబంధనలకు, సర్వీసులకు నిబంధనలకు పాటించి పనిచేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అవకాశం ఇవ్వండి. ఎవరైతే వైసీపీకి అంటగాగిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళపైన చర్యలు తీసుకోండి అని చేశారు. ఇప్పుడు గెలిచిన తర్వాత అసెంబ్లీలోన అడుగు పెట్టి ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ఏదైతే ఆయన శపథం చేశారో, నేను ముఖ్యమంత్రి అయితే తప్ప అసెంబ్లీకి రాను అని అసెంబ్లీ సమావేశాలకు దూరమై కాసి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తరువాత అసెంబ్లీలోన అడుగు పెట్టి ఎమ్మెల్యేలతోన ప్రమాణ స్వీకారం చేయించిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని చెప్పుకోవచ్చు.